నమస్కారం. ప్రస్తుతం ఇది బెంగళూరులో ఐటీ పార్క్లో ఉన్నాము. ఇది ఐటీ ఆఫీసెస్ ఇవన్నీ కూడా. నా భార్య ఆఫీస్ ఇది. స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ కంపెనీ, ఇంకా చాలా రకాల కంపెనీస్ కూడా ఉన్నాయి ఇక్కడ. మంచి గ్రీనరీ మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. చాలా కంపెనీస్కి మన ఇండియాలో కొన్ని గైడ్లైన్స్ ఇస్తాయి అన్నమాట గవర్నమెంట్. సో ఈ కంపెనీ వాళ్ళు ఇంత గ్రీనరీ మెయింటైన్ చేయాలి, ఎందుకంటే మీ కంపెనీ ఉంటే ఇంత పొల్యూషన్ అవుతుంది కాబట్టి, పొల్యూట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇంత గ్రీనరీ మీరు మెయింటైన్ చేయాలి అనేది ఒక గైడ్లైన్ లాగా ఇస్తారనమాట. సో అట్లా వీళ్ళకి ఇచ్చిన గైడ్లైన్స్ మాత్రం వీళ్ళు చాలా మంచిగా ఫాలో అవుతున్నారు అనిపిస్తుంది. ఎప్పటికప్పుడు వర్కర్స్ క్లీన్గా చేస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు క్లీన్గా ఉంచుకోవడము, మంచిగా వాటికి వాటరింగ్ చేయడము, గార్డెనింగ్ మంచిగా ఉంది, బాగుంది. గ్రీనరీ అంతా కూడా బాగా మెయింటైన్ చేస్తున్నారు. అయితే నేను ఎందుకంటానంటే మాట, ఇక్కడ చూడ ఇంత పెద్ద చెట్లు ఉన్నాయి. ఇంత పెద్ద చెట్లు ఇక్కడ మెయింటైన్ అవ్వడం అంటే కష్టం. ఎందుకంటున్నా అంటే ఇక్కడ అంటే ఇదంతా ఒక స్లాబ్ మీద ఇంత పెద్ద చెట్లు మెయింటైన్ అవుతున్నాయి. చూడండి, అది యాక్చువల్లీ కింద గ్రౌండ్, ఇది రోడ్డు, బ్రిడ్జ్, ఇది పార్క్. అంటే కింద అండర్ గ్రౌండ్లో ఆఫీస్ ఉంది, మొత్తం అండర్ గ్రౌండ్లో కూడా ఆఫీస్ లోపట ఈ పైన, ఇది స్లాబ్ పైన అనమాట. ఇదంతా కూడా చాలా పెద్ద పార్క్ ఉంది. అలానే అందరు కూడా అన్ని కంపెనీలకి వాళ్ళకి ఇచ్చిన గైడ్లైన్స్ కూడా మంచిగా ఫాలో అవుతే బాగుంటుంది. మంచి గ్రీనరీ ఉంటుంది. ఎంప్లాయీస్ కూడా రావాలనిపిస్తుంది, ప్రశాంతంగా కూర్చుంటారు, వాక్ చేస్తున్నారు చాలామంది. కొంచెం వాళ్ళకున్న బ్రేక్ టైంలో చక్కగా మంచిగా వాక్ చేస్తూ కొంచెం ప్రశాంతంగా కూర్చొని అంతా కూడా బాగుంది. యాక్చువల్లీ మా ఆవిడ ఆఫీస్ అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది తన క్యాబిన్. నేను సో అది మంచి అనిపించింది, మంచి విషయం పంచుకోవాలనిపించింది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.